నమస్కారం వెన్నెల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓటర్ల కృతజ్ఞతలు తెలియజేసిన ప్రధాన పార్టీల నాయకులు. సింగర చెరువును పరిశీలించిన వైకాపా నేత బొల్ల. ట్రాఫిక్ సమస్యతో విలవిలలాడుతున్న ప్రజలు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలు గుర్తుంచుకొని గతంలో కంటే అధిక స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ 141 సీట్లతో గెలిపించి అధికారంలో కూర్చోబెడతారని స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జీవి ఆంజనేయులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ పూర్తిగా వైఫల్యం చెందిందని, పక్షపాతంగా వ్యవహరించి బీజేపీ తొత్తులుగా మారారన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు స్పీకర్ కోడెల, నారా లోకేష్ మరియు కొన్ని ప్రాంతాల్లో కార్యకర్తలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు దాడులను ఖండిస్తున్నారని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ మెజార్టీ వచ్చే గ్రామాల్లో ఈవీఎంలు మొరాయింపులతో ఆంతర్యం ఏమిటని జీవి ఆంజనేయులు ప్రశ్నించారు. ఇవన్నీ కుయుక్తులు పన్నిన తెలుగుదేశం పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని తెలియజేశారు. తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ఉత్తమ ఫలితాలు అందించింది. అమలు చేసిన సంక్షేమ పథకాల్ని పేద ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. చేసిన అభివృద్ధికి అండగా నిలబడ్డారు ప్రజలు రాష్ట్రంలో. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఈసారి భారీ మెజారిటీలతో ఆంధ్రప్రదేశ్లో 141 స్థానాలకి పైగా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది. ప్రజలు కొండంత అండదండలు అందించారు. ఎన్నికల కమిషనర్ పూర్తి వైఫల్యం చెందింది. పక్షపాతం చూపించారు. బీజేపీకి తొత్తులుగా వ్యవహరించారు. తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నో కుయుక్తులు పన్నారు, దుర్మార్గాలు చేశారు. టీడీపీ నాయకులు కార్యకర్తల మీద దాడులు చేశారు. అయినా ప్రజలు మా పక్షాన్ని నిలబడ్డారు. మహిళలు కొండంతండగా నిలబడ్డారు. ఈవీఎంలు తెలుగుదేశం పార్టీ మెజార్టీ ఎక్కడొస్తే అక్కడ ఈవీఎంలు మొరాయించటం, దీని ఆంతర్యం ఏంటని అడుగుతున్నా. ఎత్తుపట్టండి. గుండేపల్లి తెలుగుదేశం పార్టీకి రిగ్గింగ్ విలేజ్ అంటే సాలిడ్ విలేజ్. అన్న ఎన్టీ రామారావు గారి ఆశయాలకు అండగా నిలబడ్డ విలేజ్. పాలకాలపాలెం తెలుగుదేశం పార్టీ కంచుకోట. అన్ని తెలుగుదేశం బూతుల్లోనే. పమిడిపాడు తెలుగుదేశం ఎక్కడ మెజారిటీ ఉంటే అక్కడ ఈవీఎంలు పనిచేయకుండా అయిపోయింది. ఏ విధంగా జరిగిందని అడుగుతున్నా. ఎన్నికల కమిషన్ దీనికి సమాధానం చెప్పాలి. పెద్ద ఎత్తున కుట్ర జరిగింది. కుట్రని ప్రజలు ఛేదించారు. కుట్రను తిప్పికొట్టారు ప్రజలు. ఈవీఎంలు మొరాయిస్తే ఓసారి మారిస్తే మళ్ళీ రెండోసారి అది మళ్ళీ పనిచేయదు, మళ్ళీ మూడోసారి అది పనిచేయదు. అయినా కానీ పెద్ద ఎత్తున మహిళలు కూడా ఈ మండు టన్నులు లెక్క చేయకుండా వచ్చి క్యూలో నిలబడి, వందలాది మంది క్యూలో నిలబడి ప్రజలు ఓట్లేశారు. నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగడానికి ప్రజలు తమ యొక్క ఓటుతో మంచి నాయకుడిని ఎన్నుకోబోతున్నారని మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు అన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో దాదాపు 10 సంవత్సరాలుగా అభివృద్ధి కుంటుపడిందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పూర్తి స్థాయిలో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరచడం జరుగుతుందని తెలియజేశారు. నియోజకవర్గ ప్రజలు తెలుసుకుని వారి యొక్క అమూల్యమైన ఓటును వైసీపీకి వేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా ఈ కొన్ని రోజుల ప్రయాణంలో ప్రజల యొక్క బాధను వెల్లుబుచ్చారని, వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఇక్కడ బొల్ల బ్రహ్మనాయుడు ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని, రాబోయే రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధికి అందరం కలిసి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు. వినుకొండ నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల్లో వినుకొండ ప్రజలు బ్రహ్మాండంగా పాల్గొన్నారు. దరిదాపుగా
85 నుంచి 86% అత్యధికంగా నాకు తెలిసి గత 30 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ లేని విధంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి మరి బూతుల దగ్గరికి వచ్చి మహిళలతో సహా ఓట్లేసినందుకు ముందుగా వారందరూ కూడా వైఎస్ఆర్సీపీ తరఫున బ్రహ్మనాయుడు గారి తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రశాంతంగా ఎక్కడా కూడా చిన్నవి కూడా చెదురుమరు సంఘటనలు కూడా ఎక్కడ దొరకాల, ఎక్కడ రీపోల్ రాలా. ఈ మధ్యకాలంలో రీపోల్ ఏది లేకుండా జరిగిన ఎన్నిక ఇదే. ప్రతి ఎన్నికల్లో కూడా మన నియోజకవర్గంలో 1, 2, 3 రీపోల్ జరుగుతూ ఉంటాయి. కానీ ఈ ఎన్నికల్లో ఎక్కడా కూడా రీపోల్ నియోజకవర్గం 299 బూతుల్లో కూడా ప్రశాంతంగా ఎన్నిక జరిగింది. చాలా సంతోషం. అన్ని పార్టీల వారు కూడా సహకరించారు. అన్ని పార్టీల మిత్రులు కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. దీంతోపాటు అధికారులు కూడా బాగా స్పందించారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈవీఎంలు ఎక్కడన్నా చిన్న మొరాయించినా మరలా దాన్ని వెంటనే రెక్టిఫై చేసి పూర్తి స్థాయిలో అర్ధరాత్రి వరకు కూడా ఓపికగా ఉండి ఆ గ్రామాల్లో పోలింగ్ జరిపించినటువంటి తీరుని ఈ సందర్భంగా అధికారులు మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటుగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా చాలా బాగా పనిచేశారు. ఏజెంట్లు కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా బాధ్యతతో వ్యవహరించారు. మా అభ్యర్థి అయినటువంటి బ్రహ్మనాయుడు గారు కూడా విస్తృతంగా ప్రమాణంగా మరి అన్ని గ్రామాలు తిరుగుతూ వాతావరణాన్ని కూడా ఎక్కడ ఎక్కడ చిన్న ఉన్నా కానీ స్వయంగా వెళ్ళి అక్కడ కూడా ఆ పోలింగ్ జరిగే విధంగా చివరికి పానకాలపాలెం లాంటి ఒక చిన్న దుర్ఘటన జరిగిన మేము స్వయంగా వెళ్ళి మరలా ఇరుపక్కల ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఇదేది 2 పార్టీల కార్యకర్తలతో పోలీసు అధికారులతో మాట్లాడి స్వయంగా మళ్ళీ అది రెక్టిఫై అయ్యే విధంగా చర్యలు తీసుకున్నాం. ఈ విధంగా బాధ్యతతో మేమైతే బ్రహ్మనాయుడు గారు, మేము, వైసీపీ కార్యకర్తలందరూ కూడా చాలా బాధ్యతతో వ్యవహరించారు. కాబట్టి మనకి ఇది ఉంది. అదేవిధంగా బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి లేక ప్రజలు అల్లల్లాడుతున్నారని, ఖచ్చితంగా అధికారంలోకి రాగానే నియోజకవర్గంలో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరించడం జరుగుతుందని తెలియజేశారు. మీ యొక్క అమూల్యమైన ఓటు వేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా ఎలాంటి లోటుపాట్లు జరగకుండా అధికారులు కృషి చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆయన నేను అన్ని విధాల మాట్లాడుకునేవన్నీ కూడా ఆయన మీకు చెప్పడం జరిగింది. నిన్న జరిగిన అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల మరి బ్రహ్మాండంగా ఎన్నికలు జరిగింది. బాగా ఎలక్షన్ అన్ని విధాల బాగా ప్రశాంత వాతావరణంలో జరిగింది. చాలా సంతోషం. ప్రజలందరికీ కూడా చాలా బ్రహ్మాండంగా ఓపికగా, ఓర్పుగా, సహనంగా, చాలా ఉందాతనంగా చేసినటువంటి వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మంచి శుభాభినందనలు తెలియపరుచుకుంటున్నాను. ధన్యవాదాలు కూడా తెలియపరుచుకుంటున్నాను. మరి అందులో తర్వాత వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి కష్టపడి నాతో పాటు ఒక బాధ్యత కలిగినటువంటి నేను ఎంత పడ్డానో కష్టం పెద్దలు మల్లికార్జునరావు గారు అంతా ఆయన అనుభవాన్ని, ఆయన ఆలోచనల్ని అన్నీ కూడా నాకు ప్రతి నిమిషం ఆయన నుండి నాకు ముందుకు నడిపించిన పెద్దలకి, మరి సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ. అదేవిధంగా నాకు సోషల్లో సలహాలు ఇచ్చిన, నా తప్పులు నేను చేస్తున్న విధానాలను కూడా చూపించి నాకు నన్ను ముందుకు నడిపించిన మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, పెద్దల వారికి కూడా మనస్ఫూర్తిగా నా అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. చాలా సంతోషం. మంచిగా జరిగింది. అన్ని విధాల ఎలక్షన్ బాగా చేసాం. మనం శక్తి వంచన లేకుండా కార్యకర్తలు కష్టపడ్డారు, మేము కష్టపడ్డాం. మరి కష్టపడ్డదానికి మరి అన్ని విధాల ఎంతైతే కష్టం ఎలా అయితే చేయాలో అన్ని విధాల మేము అన్ని పూర్తిగా ప్రయత్నం చేసాం. కంపల్సరిగా మరి దైవ నిర్ణయాన్ని, మరి ప్రజల నిర్ణయాన్ని ఏదైనా కూడా అన్ని విధాల ప్రజల నిర్ణయం మా వైపు ఉందని మేము
100% నమ్ముతున్నాం. మరి మీ అందరికీ మేము ఆనాడు ఏదైతే చెప్పామో అవన్నీ మేము చెప్పిన కమిట్మెంట్లన్నీ కూడా కరెక్ట్గా చేస్తామని పెద్దలు చెప్పిన విధంగా చేస్తాం. అందరికీ మరొకసారి ఈ ఎలక్షన్ ప్రశాంతంగా జరిపిన పోలీస్ ఆఫీసర్లకి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికీ మరొకసారి మీడియా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. వైఎస్ఆర్సీపీ వినుకొండ శాసనసభ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు మరియు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు పట్టణ దాహార్తిని తీరుస్తున్న సింగర చెరువును శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ సింగర చెరువు అస్తవ్యస్తంగా ఉందని, గేదెలు సంచరిస్తున్న చెరువు నీటిని మంచినీటి చెరువు సరఫరా చేసి పట్టణ ప్రజలకు తరలించడం సరైన పద్ధతి కాదన్నారు. రానున్న ఎండాకాలంలో 15 రోజులు కూడా సరిగా రాని నీరు కలుషితంగా ఉన్నాయని అధికారులు స్పందించి తక్షణమే వేసవిని దృష్టిలో ఉంచుకుని సింగర చెరువు నింపాలని కోరారు. అదేవిధంగా బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ప్రజలు త్రాగే సింగర చెరువులో గేదెలు సంచరించడం చాలా బాధాకరంగా ఉందన్నారు. నీరు మురుగు నీటిని తలపిస్తుందని, దీనిపై జిల్లా కలెక్టర్ను కలిసి నివేదిక అందజేయనున్నట్లు తెలియజేశారు. ఇవన్నీ కూడా వాస్తవం చెప్పాలంటే ఇంత మరీ చాలా ఇబ్బందికరంగా ప్రజల రోజువారీ వాడుకునే మంచినీళ్ళు ఈ స్థితిలో ఉన్నాయా? ఆ కలర్ విధానం మారిపోయింది. ఆ బర్రెలు, ఆ చేపలు, పందులు ఏది పడితే అది వచ్చి అందులో వచ్చి కుక్కలు చచ్చిపోయినాయి కూడా అందులో వేసే పరిస్థితి. ఇలాంటి నీచ సంస్కృతికి మరి ఆయన ఎందుకు పూనుకున్నాడో, కనీసం దీనికి కోట్ల రూపాయలు మున్సిపాలిటీ ఫండ్స్ ఉన్నాయన్నారు, దాంట్లో ఎందుకు ఖర్చు పెట్టలేకపోయారు? మీ సొంత లాభాల కోసం. ఇప్పుడు 15 రోజుల్లో నీళ్ళు అయిపోతున్నాయి ట్యాంకులో. మళ్ళా ప్లాన్ ఏంటి? దానికి కనీసం కూడా అర్థం చేసుకోలేదు. వీటన్నిటి కూడా మేము ఒకటే చాలా స్పష్టంగా ప్రజలకు అసౌకర్యం గురయ్యేదానికి అన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. తాగునీరు సమస్యని తక్షణమే మన వినుకొండ మున్సిపాలిటీలో పెద్దలు మల్లికార్జునరావు గారు, మేమిద్దరం ఒక టీంలో కమిటీ సభ్యులమే. ఇంకా దీనికి వినుకొండ పట్టణాన్ని ప్రముఖులందరినీ కూడా ఒక టీం చేసి, ఆ టీం ద్వారా ఈ సమస్య దొండపాడు చెరువుని 500 ఎకరాలు చేసుకొని, మరి ఆ తర్వాత ఇది 200 ఎకరాలను కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు ఈ 200 ఎకరాలు 700 ఎకరాల ట్యాంకు నిర్మాణం చేసుకోవాలి. బ్రహ్మాండంగా వినుకొండ పట్టణానికి మంచి ఒక పార్కు కూడా ఇక్కడ కొంత మేరకు ఏర్పాటు చేసి, ఇక్కడ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేస్తాం. ఈ కట్టల మీద చెట్లు వేసి త్రాగునీరు అంటే దానికి తగిన విధంగా ఏర్పాటు చేస్తాం. ఈ రోజు మటుకి పెద్దలు చెప్పారు మల్లికార్జునరావు గారు, ఈ జమ్ము, ఈ నీళ్లు, ఈ పరిస్థితి ఏంటి? ఇటు చూస్తే ఇందులో ఈ చేపల చెరువుల్లో నీళ్ళు లాగా ఉన్నాయి, కానీ మామూలు నీళ్ళు కాదు. వీటన్నిటి మీద మేము పూర్తిగా స్పందిస్తున్నాం. పెద్దలు మేమందరం కలిసి దీన్ని ఇప్పుడు మరి 20 రోజుల్లో 15 రోజుల్లో నీళ్ళు అయిపోతున్నాయి. మళ్ళీ పరిస్థితి అలాగే తయారవుతుంది. ఇప్పుడు కలెక్టర్ గారిని అడుగుదాం. కలెక్టర్ గారికి చెప్పి కలెక్టర్ గారిని అవసరమైతే ఈ స్పింగర్ చెరువు కాడికి ఈ రోజు ప్రకటించిన ఇంటర్ మొదట మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలలో గీతంస్ విద్యార్థులు అత్యధికంగా జీపీఏ పాయింట్ సాధించారని విద్యా సంస్థల కరెస్పాండెంట్ ఎం కోటిరెడ్డి తెలిపారు. మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగం నందు జీపీఏ 10కి 10 సాధించిన వారిలో ప్రీతిరెడ్డి మరియు దాసన్ నాగలక్ష్మిలు 10కి 10 జీపీఏ సాధించారు. బైపీసీ విభాగం నందు పి సుస్వరలక్ష్మి మరియు సిహెచ్ భువనేశ్వరులు 10కి 10 సాధించగా, సిఈసి విభాగం నందు అనుష 9.60 సాధించి టౌన్ ఫస్ట్గా నిలిచారన్నారు. ద్వితీయ సంవత్సరం నందు ఎంపీసీ విభాగంలో కె శ్వేత మరియు టి భాగ్యలక్ష్మి 10కి 10 జీపీఏ సాధించగా, బైపీసీ విభాగం నందు లక్ష్మీ సౌజన్య 10కి 10, సిఈసి విభాగం నందు ఎం శ్రావణి మరియు హస్రాలు జీపీఏ 10కి గాను 9.50 జీపీఏ పాయింట్లు సాధించారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభా ఫలితాలను కనబర్చిన విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. వినుకొండ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఎన్నికల హడావుడి నిన్నటితో ముగియడంతో వినుకొండ పట్టణంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ పెరిగిపోయింది. పట్టణంలోని ప్రధాన వీధులైన లాయర్ స్ట్రీట్ మరియు ఆంధ్ర బ్యాంక్ వెళ్లే దారిలో నుండి పట్టణ నడిబొడ్డున ఉన్న శివయ్య స్తూపం సెంటర్కు రావాలంటే దాదాపు అరగంట పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. పట్టణంలో ప్రధానంగా బ్యాంకు రహదారుల్లో ప్రజలు ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బంది పడడానికి పెద్ద వాహనాలను ట్రాఫిక్ పోలీసులు పర్యవేక్షణ కొరవడంతో బ్యాంక్ స్ట్రీట్లోకి రావడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ఇప్పటికైనా అధికారులు వన్ వే ట్రాఫిక్గా ప్రధాన రహదారులకు సూచికలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రానున్న వేసవి కాలం దృష్ట్యా ఈ యొక్క ట్రాఫిక్ సమస్య ఇలానే కొనసాగితే ఎండ తీవ్రత వలన ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయంటున్నారు. అధికారులు పట్టణంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించి ప్రయాణికులకు వాహన చోదలకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. మన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పెట్టిన తర్వాత మరీ ఎక్కువ ట్రాఫిక్ ఎక్కువ
నిండిపోయింది బాగా. ప్రధాన కూడలో మొత్తం ట్రాఫిక్ నిండిపోయింది. అసలు జనాలు పోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడికెక్కడ పార్కింగ్ ఉంది. చిన్న చిన్న రోడ్ల దగ్గర డివైడ్ వేసి లేకపోతే ఎలుపు స్తంభాలు అడ్డు పెట్టి పెద్ద పెద్ద వాహనాలు రానియకుండా చేయాలి. ఈ ట్రాఫిక్ పోలీస్ పెట్టిన తర్వాత ఇంకా ఎక్కువైందండి. మరి ఏం చేస్తారేమో కానీ ఎందుకంటే జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదో ఒకటి నిర్ణయం గట్టిగా తీసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రభుత్వాలు. ట్రాఫిక్ కష్టాలు తీరాలంటే ఏం చేయాలండి? ఈ ట్రాఫిక్ కష్టాలు ఫస్ట్ ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వాళ్ళ అక్రమ తొలగాడు. ముఖ్యంగా చూడండి, అందరూ మెచ్చేసేసి రోడ్డు మీద కట్టేశారు. పార్కింగ్ ప్లేస్లు ఇచ్చుకోకుండా ఇచ్చారు. బిల్డింగ్లకి ఇలాంటివి పార్కింగ్ ప్లేస్ లేని వాటిన్నిటికీ ఫైన్ వేయించాలి. అవసరమైతే రోడ్లు వెడల్పు చేయించాలి. ఈ మొత్తం కొట్టేపిస్తే కానీ మొత్తం పెద్ద వాహనాలు రాకుండా ఎంట్రన్స్ లో పెట్టుకోవాలి. ఇనుప గేట్లు పెట్టాలి. ఇనుప స్తంభాలు పెట్టించాల్సింది. ప్రధానంగా పట్టణంలో ఏ అక్కడ సమస్యలు ఎదురవుతున్నాయి? సివిల్ సప్లై సెంటర్ లో నడిబొడ్డులో లారీలు తిరగకుండా ఇబ్బంది పడితే ట్రాఫిక్ ఆగిపోతుంది చాలా చోట్ల. ఇక్కడ మన ఏడిబి బ్యాంక్ లక్ష్మీవాల్ సెంటర్ దగ్గర ఒక చోట, తర్వాత లారీ స్ట్రీట్ ఒక చోట, సురేష్ మహల్ రోడ్ ఒక చోట, ఇలాంటి చోట్ల చాలా విపరీతంగా రద్దీగా ఉంది. వాటిని పరిష్కరించాలి. వెల్లటూరు మూల మీద కూడా బస్సులు ఆటోలు అన్నీ అక్కడ ఆపుతున్నారు. ఆ బార్ అండ్ రెస్టారెంట్ రోడ్డు మీద ఉండటం వల్ల తాగి అక్కడ అందరూ రోడ్డు మీద పడిపోతున్నారు. అక్కడ కూడా ఎక్కువ ట్రాఫిక్లో ఉన్నాయి. వినుకొండ పట్టణంలో దాదాపుగా ఈ లాయర్ స్ట్రీట్ కానీ ఎస్బీఐ ఏడీబీ బజార్ కానీ పూర్తిగా విపరీతమైన ట్రాఫిక్ ఉంది. కేవలం ఇది మున్సిపాలిటీ వాళ్ళు చేసిన తప్పిదం వల్లే. వాళ్ళేమో ఎట్టబడితే పర్మిషన్ ఇస్తారు. వాడు ఎలా కడుతున్నారు, ఈ కింద అండర్ గ్రౌండ్లు కట్టి వాటి పార్కింగ్ ఉపయోగిస్తున్నారో అయితే చూడట్లేదు. కింద సెల్లార్లు కూడా అద్దెలకు ఇచ్చుకొని డబ్బు సంపాదించుకున్నారు తప్పితే వాటి వల్ల ఈ మున్సిపాలిటీ వాళ్ళు చేసిన తప్పు వల్ల విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది. కనీసం ఇప్పటికైనా ఇప్పుడు జరిగిపోయింది. ఇప్పటికైనా కానీ ఈ ప్రధాన కూడల్లో ఈ లోపలికి మెయిన్ ఏదైతే ట్రాఫిక్ జామ్ అవుతుందో ఏరియాలోకి 4 వీలర్స్ రాకుండా బ్యారికేడ్స్ పెట్టి ఆ చివరి రోడ్డు ఈ చివరి రోడ్డు బ్యారికేడ్స్ పెట్టి ఓన్లీ 2 వీలర్స్ జనాలు సైకిల్ మాత్రం తిరిగే విధంగా బ్యారికేడ్స్ పెట్టాలి కంపల్సరీగా. ఎందుకంటే దాదాపు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9-10 దాకా దాదాపు 12 గంటల పాటు విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉంటుంది. విపరీతమైన కమర్షియల్ ఏరియా అవడం వల్ల విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవడం వల్ల విపరీతంగా జనాలు ఇబ్బంది పడుతున్నారు. దాంతో ఎండ తీవ్రత ఎక్కువ ఉండటం వల్ల జనాలకి ఊపిరి పట్టే సమయం లేక కొట్టుకుంటున్నారు కూడా. కొన్ని ఏరియాలు అయితే కొట్టుకుంటున్నారు, బండ్లు వదిలేస్తున్నారు. అసలు విపరీతంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ చివర ఈ చివర బార్గెట్లు పెట్టి 4 వీలర్స్ మాత్రం లోపలికి ఎంటర్ కాకుండా కంపల్సరీగా ఓన్లీ 2 వీలర్స్ ఎంట్రన్స్ పెట్టి కొంతలో కొంత అయినా ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయాలి. వినుకొండ పట్టణం పోలీసులు ఉన్నారే కానీ ట్రాఫిక్ జామ్ పోలీస్ స్టేషన్ ఉంది కదా కానీ మరో వేస్ట్ అసలు కానీ అది ఉన్న కానీ ఇంకా ట్రాఫిక్ జామ్ ఎక్కువైంది. అసలు ట్రాఫిక్ జామ్ తగ్గట్లేదు, ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే కొంత బైపాస్ వేయటం వల్ల కూడా కొంతలో కొంత ట్రాఫిక్ జామ్ తగ్గుతుంది. దాని మీద ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే లాయర్ స్ట్రీట్లో ఈ ఏరియాలో కూడా అక్రమాలను పూర్తిగా తొలగించి రోడ్లు కొంత వెడల్పు చేసి ట్రాఫిక్ జామ్ అరికట్టాల్సిందిగా ప్రజల నుంచి కోరుకుంటున్నాం. వెన్నెల న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.